శ్రీకృష్ణుల వారు ద్వాపరయుగ కాలంలో ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చారు. ఆయన తన యొక్క మాతృ గర్భం నుంచి తర్వాత ఎన్నో లీలల్ని ఆయన చేశారు. మనకు కూడా మహాభారతం అనే ఒక సారాంశాన్ని తెలుసుకుంటే ఆయన ధర్మం పైన ఎలా నిలబడ్డారో, అర్జునుడికి ధర్మ ప్రబోధం ఎలా చేశారో అనేది తెలుస్తుంది. చాలామంది వరకు భగవద్గీతను భగవంతుని గీత కాకుండా ఏదో ఇది ఒక వృద్ధాప్యంలో ఒక ఓల్డ్ పీపుల్ అయిన తర్వాత నేర్చుకునే ఒక గ్రంథంగా చేశారు. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ధర్మం పైన నిలబడాలి అంటే ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, ధర్మానికి ఎన్ని మెట్లో తెలుసుకోవాలి, తర్వాత మనం మన నిత్య జీవితంలో మనం ఇతరులతో ఎలా మెలగాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్పారన్నమాట. ఇది భగవంతుని ద్వారా డైరెక్ట్గా చెప్పినటువంటి గీత. మనం గీతాసారాన్ని ప్రతి ఒక్క సంస్థలోనూ, ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలోనూ, ప్రతి ఒక్క మెడిటేషన్ సెంటర్లోనూ ఒక రెఫరెన్స్గా అనేది తీసుకొని చెప్తూ ఉంటారు. భగవద్గీతలో ఇలా ఉంది, శ్లోకం ఇలా ఉంది అని చెప్పి. కానీ మనం ఈ భగవద్గీతను పూర్తిగా డైలీ దినచర్యగా తీసుకొని మనం చదివినట్లయితే లోక జ్ఞానం, మనోధైర్యం, దాంతోపాటు ఒక ఆదర్శ వ్యక్తిగా నిలుస్తారు. ఈ భగవద్గీత ఒక సన్యాసి అవ్వడానికో, తర్వాత ఒక జీవితంలో ఒక పనికిరాని వ్యక్తి అవ్వడానికో ఈ భగవద్గీత అనేది శ్రీకృష్ణుల వారు చెప్పలేదు. శ్రీకృష్ణుల వారు గృహస్థం వ్యవహారంలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో ఉంటూ కర్మని ఎలా చేయాలి, కర్మని చేసిన తర్వాత దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఇలా చాలా వరకు భగవద్గీతలో చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి భగవద్గీత బుక్ తెరిచి అక్కడ ఉన్నటువంటి శ్లోకాల్ని మనం చదివినట్లయితే మనం ఎవరు, మనలో ఉన్నటువంటి శక్తి ఏంటి, మనం మన ప్రపంచాన్ని ఎలా చూడాలి అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీకు కూడా కలుగుతుంది. కానీ ఎప్పుడైనా మీరు ఎగ్జైట్మెంట్ వచ్చిందనుకోండి, ఏదైనా చదివేటప్పుడు ఎగ్జైట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక స్టేబుల్ మైండ్ అనేది ఎలా ఏర్పరచుకోవాలి, జ్ఞాని అనే వాళ్ళు ఎలా ఉంటారు,